నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు అందరూ ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిత్రులారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే రోజు శనార్థి తెలంగాణలో వస్తున్నటువంటి మన మార్నింగ్ న్యూస్ రేపటి నుండి క్యూ న్యూస్లో ప్రసారం అవుతున్నది. కాబట్టి శనార్థి తెలంగాణలో ఏ విధంగానైతే మీరు మార్నింగ్ న్యూస్ని ఆదరించారో రేపటి నుండి వచ్చే క్యూ న్యూస్లో కూడా మన మార్నింగ్ న్యూస్ని ఆదరించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. మిత్రులారా నిన్న దాదాపు 7:30 గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది. మొన్న హరీష్ రావు గారిది, తర్వాత నిన్న కేటీఆర్ది ఫోన్ ట్యాపింగ్ ఈ విచారణ కొనసాగింది. ఇక భక్తులంతా మేడన బాట పట్టిరు. ముఖ్యమంత్రి గారేమో దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నాయి మన తెలంగాణలో రాజకీయాలు. ఇక ఏ పత్రిక ఏ అంశాన్ని రాసుకొచ్చిందో ముందుగాల దిశా పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. మేడారం జాతరకు 3.70 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం. ఇక మేడారం జాతరకు కేంద్రం నుంచి కూడా 3.70 కోట్లు 3,70,00,000 నిధులు వచ్చినాయి. అయితే మనశంకర వరప్రసాద్ గారు టికెట్ల లెక్కలు ఇవ్వండి. అయితే మనశంకర వరప్రసాద్ చిరంజీవి సినిమా ఏదైతే ఉందో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆ సినిమాకు సంబంధించినటువంటి టికెట్లు ఏదైతే పెంచారో ఆ టికెట్ల లెక్కలు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉంది. జిఎస్టీ అధికారులకు హైకోర్టు ఆదేశాలు, ప్రతివాదులకు నోటీసులు అంటూ ఒక వార్తనేసింది. ఇక సజ్జనార్పై ఏపీలో కేసులు. సిట్ చీఫ్ స్థానానికి ఆయన అనర్హుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటుండు. ఇక మరి ఆర్ఎస్పీ వ్యాఖ్యలపై కూడా నిరాధారం అని చెప్పేసి నాపై కేసులుంటే ఆ వివరాలను 2 రోజుల్లోగా అందించండి, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రిటైర్డ్ ఐపీఎస్కు సజ్జనర్ ఎవరైతే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సజ్జనర్ గారు నోటీసులు అయితే ఇచ్చాడంట. మరి ఇది నా పైన ఇట్లా నిరాడంబరమైనటువంటి ఆధారాలు అంటే ఆరోపణలు చేస్తున్నావు కాబట్టి ఆధారాలు ఏమన్నా ఉంటే ఇవ్వండి, బయట పెట్టండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంకొకటి అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటున్నారంటే సిట్కి ఇప్పుడు చీఫ్గా సజ్జనార్ గారు ఉన్నారు. ఇప్పుడు సిట్కి చీఫ్గా సజ్జనార్ గారు అనర్హుడు. ఎందుకంటే 2015లో ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే, ఆ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓటు కొనుగోలు వ్యవహారంలో ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికింది కదా రేవంత్ రెడ్డి. దానికి సంబంధించినప్పుడు ఈ సజ్జనార్ గారు, ఇప్పుడున్న డీజీపీ గారు వీళ్ళంతా దగ్గర చాలా పాత్ర పోషించారు. కాబట్టి వీళ్ళకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ సమాచారం కూడా వీళ్ళకి తెలుసు. అలాగే గుంటూరులో, కాకినాడలో ఈ సజ్జనార్ గారి పైన ఇట్లా 7 కేసులు ఉన్నాయి. ఈ 7 కేసులు ఉన్నాయని ఈయనేం ఫోన్ ట్యాపింగ్ విచారణ చేస్తాడు. కాబట్టి అనర్హుడు అంటే వెంటనే రియాక్ట్ అయ్యారు సజ్జనార్ గారు. మీరు కనుక 2 రోజులల్లా నాపై 7 కేసులు ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో అవి బయట పెట్టకపోతే మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆర్ఎస్పీ గారికి ఒక ఆదేశం, వార్నింగ్ అనుకోవచ్చు, ఆదేశం అనుకోవచ్చు. షోరూంల మధ్య రిజిస్ట్రేషన్లు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు. డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్కు సర్వం సిద్ధం. ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఆర్టీఓ ఆఫీసుల్లోనే రిజిస్ట్రేషన్లు అంటూ ఒక వార్త వచ్చింది. మొత్తానికైతే కార్లు అనుకునేటోళ్ళు అదేవిధంగా బైకులకు కూడా ఉందా, కార్లు బైకులు ఏవైతే షోరూమ్ నుంచి రిలీజ్ చేసుకుంటారో ఇక షోరూమ్ దగ్గరనే ఇక రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఇక బ్రోకర్లు లేకపోతే ఇంకో రకంగా మీరు పోవాల్సిన అవసరం లేదు. షోరూమ్ దగ్గరికి వస్తే ఈ రిజిస్ట్రేషన్లు అనేటివి జరుగుతాయి. అందులో వాళ్ళు ఒక కొంత నిర్ణీతమైనటువంటి అమౌంట్ను ప్రకటిస్తారు. ఆ ప్రకటించిన అమౌంట్ ప్రకారం వాళ్ళు మెదులుకోవాల్సి ఉంటుంది. ఇక మరి ఈ ట్రాన్స్పోర్ట్ ట్రక్కులు, వాహనాలు, ఇతర లారీలు ఇవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆర్టీఓ ఆఫీసుల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయంట. ఈ విషయాన్ని అయితే మరి ప్రజల వద్దకు కొంతవరకు ప్రజలకు ఒక రకమైనటువంటి మేలు జరిగినట్టే, కానీ మరి ఆ ఛార్జీలు కూడా ఎట్లుంటాయి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డేటా ధ్వంసం వెనుక ఎవరి ఆదేశాలు? ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఐబి ఆఫీసులో హార్డ్ డిస్కులు, డేటా ఎందుకు ధ్వంసం చేశారు? సిరిసిల్ల వార్ రూమ్ ఉద్దేశం ఏమిటి? కాంగ్రెస్ నేతల ఆర్థిక లావాదేవీల సమాచారం మీ దగ్గరికి ఎలా వచ్చింది? ప్రభాకర్ రావు టీంతో వాట్సాప్, సిగ్నల్ యాప్ల ద్వారా మాట్లాడడానికి గల కారణాలు ఏమిటి? కేటీఆర్పై సిట్ ప్రశ్నల వర్షం. రాధాకిషన్ రావుతో కలిపి విచారణ. 7 గంటలకు పైగా
విచారించినటువంటి సిట్ అంటూ ఇక ఆ సిట్ విచారిస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ నాయకుల ఆందోళన భారీగా ట్రాఫిక్ జామ్ జరిగింది అంటూ ఇక ఇక ఈయనకు ఏ రకంగా అంటే సిట్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి అంటే సాక్షులను ప్రభావితం చేయొద్దు, అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పారు. దర్యాప్తు పూర్తి చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా జరుగుతున్నది హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు వెల్లడించారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఐబి ఆఫీసులో హార్డ్ డిస్కులు డేటా ఎందుకు ధ్వంసం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు అలా చేశారు అనే విషయాలపై ఆరా తీసినట్టు తెలిసింది. సిట్ అధికారులు జారీ చేసిన 160 సిఆర్పిసి నోటీసుల మేరకు ఉదయం 10:50 జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు కేటీఆర్ చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు విచారణ కొనసాగింది. సుమారు 7 గంటలకు పైగా ఆయనను సిట్ బృందం ప్రశ్నించింది. విచారణకు కేటీఆర్ ఒక్కడినే అనుమతించారు. ఆయన వెంట వెళ్లేందుకు లీగల్ టీం ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన A4 నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును సైతం కలిపి సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. సజ్జనర్ నేతృత్వంలోని 6 సభ్యులతో కూడిన బృందం కేటీఆర్ను విచారించింది. జాయింట్ సిపి విజయ్ కుమార్ అంటూ ఒక వార్త వేసింది. అయితే ఫోన్ ట్యాపింగు ఏదైతే మీ అధీనంలో ఉన్న కార్యక్రమాలలో చేసిరో అక్కడ ఎన్నికల ఫలితాల తర్వాత అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి హార్డ్ డిస్కులు డేటా ఎందుకు ధ్వంసం చేశారు, ఆడ లేకుండా ఎందుకు మాయం చేసిర్రు, ఎందుకు వలగొట్టిరు అన్న విషయాలను కూడా సిరిసిల్లలో వార్ రూమ్ ఉద్దేశం ఏమిటి, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి లావాదేవీలు మీకు ఎట్లా తెలుసు, సమాచారం మీకు ఎట్లా వచ్చిందని కూడా సిట్ అనేది గట్టిగానే ప్రశ్నించినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ మొత్తానికైతే మళ్ళా పిలుస్తాం, మళ్ళా రావాలి అని చెప్పేసి కూడా చెప్పిందంట. ఇక అందులో భాగంగానే ఇంకోటి నక్సలైట్ల పేరుతో నా ఫోన్ ట్యాప్ చేశారు బీఆర్ఎస్ పార్టీ స్టువర్ట్పురం బ్యాచ్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. అంటే మహేష్ గౌడ్కు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్తా ఉన్నారు. ఆధారాలున్న అరెస్టులు ఏవి, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్కు లేదండి బండి సంజయ్ అంటా ఉన్నాడు. ఎందుకంటే బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, గతంలో అరవింద్, ఇట్లా కవితమ్మ కూడా వీళ్ళందరూ కూడా ఫోన్లు ట్యాప్ అయినాయి, ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇంటల్లుతో మాట్లాడిన సంభాషణలు, బిడ్డ మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా వింటూ ఉన్నారు. అట్లా ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముందని కవితక్క అన్నది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో ఇంకో మాట అన్నాడు. వీళ్ళందరూ మొత్తానికైతే కేటీఆర్ని అరెస్ట్ చేసే దమ్ములు ఉన్నాయా కాంగ్రెస్కు లేదు అని చెప్పేసి మన బండి సంజయ్ అంటా ఉన్నారు. ఇక కేటీఆర్ సార్ ఏమంటున్నారంటే ఏమీ లేదు, అడిగిందే మళ్ళీ అడిగిరు, నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నా, ఏనాడు అక్రమాలకు అన్యాయాలకు పాల్పడలేదు, విచారణ గదిలో నేను తప్ప ఏ రావు లేరు, నా ప్రశ్నలకు అధికారులే నీళ్లు నమిలారు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదని ఆఫీసర్లు చెప్పారు, ఫేక్ వార్తలను ప్రజలు నమ్మొద్దు, సింగరేణి స్కామ్ బయట పెట్టినందుకే నోటీసులు అంటూ కేటీఆర్ అయితే మనకు మీడియాకు వెల్లడించడం జరిగింది. కేటీఆర్ ఏమంటున్నాడంటే మామూలుగా సిట్ ప్రశ్నలు వేస్తుంది, ఎవరన్నా విచారణ పిలిచినప్పుడు సిట్ ప్రశ్నలు వేస్తుంది, కానీ ఇక్కడ రివర్స్లో జరిగింది, సిట్కే కేటీఆర్ ప్రశ్నలు వేసిండు. సో అట్లా అడిగింది ఏమి లేదు. మళ్ళీ అయితే ఒకసారి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వీళ్ళు ఏమేమి చేస్తున్నాడు అనేది ఒకసారి మార్పుతోని అధికారంలోకి వచ్చిర్రు. మరి ఏం మారుస్తున్నారు ఏంది అంటే ఫస్ట్ రాగానే కాళేశ్వరంలో స్కామ్ జరిగిందన్నారు. కాళేశ్వరం స్కామ్ అన్నారు, తర్వాత ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అన్నారు, మూడవది విద్యుత్ అన్నారు, విద్యుత్తులో స్కామ్ జరిగిందన్నారు, తర్వాత గొర్రెల స్కామ్ జరిగిందన్నారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఇంకా చాలా 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 ఆరోపణలు ఇట్లా చేసుకుంటూ పోయిరు. అంటే నేను కొన్ని ప్రధానమైనవి చెప్పిన, ఇట్లా కాళేశ్వరం ఆయనే అయిపోయింది, ఈ కార్ రేసు ఇక ఆ సంస్థలతోని ఇప్పుడు దావోస్లో ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్నారు,
తర్వాత విద్యుత్ స్కామ్ అటే పోయింది, గొర్రెల స్కామ్ అటే పోయింది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ను పట్టుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ను పట్టుకొని మొన్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని పిలిపించుకొచ్చారు కదా, వేరే కంట్రీలు ఉంటే. తర్వాత ఇప్పుడు డీసీపీ, మాజీ డీసీపీని వీళ్ళందరినీ విచారిస్తున్నారు. విషయం ఏంటంటే ధర్మపురి అరవింద్ గారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు ఫోన్ ట్యాప్ చేసినట్టు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ధర్మపురి అరవింద్ గారు అంటున్నారు. ఇటు బండి సంజయ్ ఏకగా ప్లేస్ కూడా చెప్తున్నారు. సిరిసిల్ల సాక్షిగా సిరిసిల్లాలో మీరు నా ఫోన్ ట్యాప్ చేయించిరు, నక్సలైట్లకు పేర్లు ఇచ్చిర్రు, అది నక్సలైట్ల లిస్టులో నా పేరు కూడా ఉంది అని చెప్పేసి బండి సంజయ్ గారు అంటున్నారు. ఇంతమంది కల్వకుంట్ల కవితకు కూడా మా ఇంటాయన ఫోన్ కూడా ట్యాప్ చేయించిండు అని చెప్పేసి కల్వకుంట్ల కవితకు అంటుంది. ఇట్లా మొత్తం అందరూ ప్రతిపక్షం, ఆ పార్టీ ఈ పార్టీ అందరూ కూడా మా ఫోన్ ట్యాప్ జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఈ సిట్టు 2 సంవత్సరాలు అవుతుంది. 2024లో 2024 నుంచి ఇప్పటిదాకా విచారణ ఇన్ని స్కాములు బయట పెట్టినాం కదా. ఈ ఒక్క స్కామ్లో కూడా కనీసం వీళ్ళు దోషులు అని తెలిసిన దాఖలాలు లేవు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకో 2.5 సంవత్సరాల దాకా ఇవేముండవు. మళ్ళా ఏంది ఎలక్షన్ ముంగటికి వస్తారు, మళ్ళీ ఇదే సెంటిమెంట్ రెచ్చగొడతారు, మళ్ళీ ఓట్లు వేసుకోవాలని చూస్తారు. నిజంగా రేవంత్ రెడ్డి నీతో అవుతుందా? కేటీఆర్ ముట్టుకున్నాడు కానీ, హరీష్ రావును ముట్టుకున్నాడు కానీ, కేసీఆర్ను ముట్టుకున్నాడు కానీ రేవంత్ రెడ్డితో అవుతుందా? అంత దమ్ముందా? ఒకసారి కామెంట్ చేయరు. ప్రజలు ఏమనుకుంటున్నారు? నిజంగానే వీళ్ళని ముట్టుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా లేదా? మరి ఆ ఎలక్షన్ల మూమెంట్లోనే ఇవన్నీ బయటికి తీసుకొచ్చి తెలుసు, బీఆర్ఎస్ పార్టీలకు తెలుసు ఇదేం కాదు, లొటపీస్ కేసు అన్నది వాస్తవం. అది వాస్తవంగా కూడా లొటపీస్ కేసే. దీంతో ఏం కాదు, మమ్మల్ని ఏం చేయలేరని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మంచిగా నిమ్మలంగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ముట్టుకునేంత ధైర్యం లేదని చెప్పేసి బండి సంజయ్ గారు అదే అంటారు. అరే బాబు, మీకు శాతం కాకపోతే మీరు దిగిపోర్రా, మేము ఎక్కి చూపిస్తామని చెప్పేసి బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీతో కాదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కేవలం దీన్ని ఎందుకోసం తెర మీదకి తీసుకొస్తున్నారు అంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏడా పబ్లిక్ ఆడోళ్ళంతా 2500 అడుగుతారో, ఏడ విద్యార్థులు జాబ్ క్యాలెండర్ అడుగుతారో, ఏడ ఫీజు రియంబర్స్మెంట్ చేయమంటారో, ఏడ కార్మికులు రోడ్ల మీదకి ఎక్కుతారో, ఏడ తులం బంగారం అడుగుతారో, ఇవన్నిటిని డైవర్షన్ చేయించడానికి ఇటువంటి స్కాములు అని చెప్పేసి, అది అని చెప్పేసి, ఇది అని చెప్పేసి తెర మీదకి వచ్చి వాళ్ళను బతకాల్సి మీదేసే ప్రయత్నం చేస్తారు. నిజంగా ఆధారాలు ఉంటే ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు ఏదో చేయి, జనాలు చేతి నమ్ముతారు. టైం పాస్, డైవర్షన్ ఏవి నీ 6 గ్యారెంటీలు ఏవి? అది లేదు. 6 గ్యారెంటీలు ఏడు అడుగుతారనే కదా ఇవన్నీ చేసేటి. నిమ్మలంగా ఉన్నాడు సారు, ఆయనకి ఏం కాదని చెప్పేసి ఆయన కూడా తెలుసు. పురపోరుపై మంత్రుల అనాసక్తి, క్షేత్రస్థాయిలో అడుగుపెట్టని సగం మంది మినిస్టర్లు. సర్కార్కు అందిన నిఘా వర్గాల నివేదిక, షెడ్యూల్ వచ్చేలోపు రిపోర్ట్ ఇవ్వాలని పార్టీ ఆదేశం. వచ్చే నెల 2న సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ. మున్సిపల్ ఎన్నికలకు సగం మంది మంత్రులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. లోక్సభ నియోజకవర్గాల వారిగా మంత్రి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు సగం మంది మంత్రులు మాత్రమే రంగంలోకి దిగారు. ఫీల్డ్లోకి వెళ్లి పార్టీ కేడర్తో సమావేశాలు నిర్వహించారు. అయితే మిగతా మంత్రులు ఫీల్డ్లోకి వెళ్లేందుకు అయిష్టంగా ఉన్నట్టు తెలిసింది. మేడారం ఈ నెల 18న కేబినెట్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి లోక్సభ నియోజకవర్గాల వారిగా మంత్రులను ఇన్ఛార్జిగా నియమించారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేలోపు క్షేత్రస్థాయి పర్యటించి పార్టీ పరిస్థితులపై రిపోర్ట్ ఇవ్వాలని టార్గెట్ పెట్టారు. మంత్రులు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో లీడర్లు సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ పరిస్థితులు పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావాహుల జాబితాను పీసీసీకి అందించాల్సి ఉన్నది. కానీ సగం మంది మంత్రులు ఇలా మున్సిపాల్ పోయి ఎట్లట్లుందో సమగ్ర రిపోర్టు అస్కరారి గెలవదా ఎవరిని పెడితే బాగున్నదంటే వాళ్ళు కనీసం పబ్లిక్లలో పోని కూడా ఇష్టపడతలేరు. ఎందుకు ఇష్టపడతలేరు అనుకున్నప్పుడు మనం చూసుకున్నాం. ఎవరిని? బట్టి విక్రమార్కను కూడా వదలకుండా ఒక మహిళ, నాకు రుణమాఫీ జరగలేదు, మంత్రులలో నిలదీస్తున్నారు పబ్లిక్లోకి వెళ్తే. అందుకని వీళ్ళు వెళ్ళట్లేదు. అయిష్టంగా ఎందుకున్నారు? పబ్లిక్లోకి వెళ్తే వీళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అడుగుతారు. వీళ్ళు ఏం చేసిరని ఏ ముఖం పెట్టుకొని పబ్లిక్లోకి పోతారు? ఏ ముఖం పెట్టుకొని మున్సిపాలిటీల ఎన్నికలలో ఓట్లు అడుగుతారు?
ఆ ముఖం లేదు కాబట్టి చాలా మంది అయిష్టంగా ఉన్నారు, పోవట్లేదు. అసలు విషయం ఇది. నామినేషన్ రూమ్లో సీసీటీవీలు, మున్సిపల్స్పై ఎలక్షన్స్ కమిషన్ నిర్ణయం, ఏర్పాట్లపై రాష్ట్ర కమిషన్ సంతృప్తి, నేడు సాధారణ వ్యయ పరిశీలకులతో సమావేశం, మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాన్ఫరెన్సింగ్ తప్పనిసరి, ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దీంతో పాటుగా నామినేషన్లు తీసుకునే రిటర్నింగ్ ఆఫీసర్ గదిలోనూ సీసీ కెమెరాలు లేదా వెబ్ కాస్టింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుమిదిని ఆదేశించారు. ఇక ఎన్నికల రూమ్లలో, నామినేషన్ వేసే రూమ్లలో కూడా అక్కడ ఎక్కడ పోయినా స్టార్టింగ్ టు ఎండింగ్ అంతటా కూడా సీసీ ఫుటేజ్లలో పర్యవేక్షణలలో జరుగుతుంది. ఎవడన్నా అవకతవకలు జరిగినాయి అట్టిట్ అంటే ఇక వానికి ఆస్కారం ఉండదు. మొత్తం కుద్దు రికార్డ్ చేస్తారు కాబట్టి ఎవడు అన్ని కూడా ఎవడన్నా కూడా చూపెట్టవచ్చు. అయితే ఈ సీసీటీవీలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి ఒక సంస్థ నిన్న మిలాన్ గ్రూప్ అనే సంస్థ 15 సంవత్సరాలు వాళ్ళ సంస్థ స్టార్ట్ చేసి కావడం వల్ల వాళ్ళు ప్రభుత్వ పాఠశాలకు ఉచితంగా సీసీటీవీ అనేది వాళ్ళ ఖర్చులతోటే సీసీటీవీ మానిటరు, సీసీటీవీ కెమెరాలు, అదేవిధంగా హార్డ్ డిస్క్ కూడా వాళ్ళే ఏర్పాటు చేసి ప్రతి నెల ఒక గవర్నమెంట్ స్కూల్కి అందియాలనే ఒక లక్ష్యంతో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఆ మిలాన్ గ్రూప్ సంస్థ చేస్తున్నటువంటి వాళ్ళకు వస్తున్నటువంటి ఇన్కంలో ఎంతో కొంత పేద ప్రజల బిడ్డలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. నిన్న కీసరగుట్టలో అంటే కీసరలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో ఇది ఇనాగ్రేషన్ చేసిరు. ఇక ఏ సంస్థలైనా ఎవరైనా పేద ప్రజలకు ఉపయోగపడే అంశాలు అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే క్యూన్యూస్కు తెలపండి, మేము ఈ పేద ప్రజలకు చేరవేసే దిశగా ముందుకు సాగుతాము. అదేవిధంగా ఎవరు ఎక్కడ ఏది చేసినా మంచైనా చెడైనా క్యూన్యూస్కి పంపించండి. అట్టి విషయాలను మేము ఈ ప్రజల మధ్య ఉంచుతాము, అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాము. ఓకే, ఇక సారు నిన్ననే మొన్న అది మన వరంగల్ అయిపోయింది. ఇగో ఈడ అక్రమాస్తులు రూపాయలు 100 కోట్లు, రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు, మధుసూదన్ బంధువులు స్నేహితుల ఇండ్ల సహా 7 ప్రాంతాల్లో తనిఖీలు, ఫామ్ హౌజులు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తింపు, కుటుంబ సభ్యుల పేరుపై 2 షెల్ కంపెనీలు, భారీగా నగదు, బంగారం, కీలక పత్రాలు స్వాధీనం. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి ఇల్లు కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఇందులో సుమారు 100 కోట్లకు పైనే అక్రమాస్తులు ఉన్నాయని గుర్తించినట్టు తెలిసింది. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో పాటు 7 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. 9 లక్షల నగదు, 1.2 కిలోల బంగారం ఆభరణాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంపాదనను మళ్లించేందుకు కుటుంబ సభ్యుల పేర్లపై 2 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారని ప్రాథమిక విచారణలో తేలినట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అయ్యా, నువ్వు ఈ రంగారెడ్డి జిల్లా సిరులున్నటువంటి జిల్లా, ఈ జిల్లాలో నువ్వు ఈ జాయింట్ సబ్ రిజిస్టర్గా ఉండే ఇవన్నీ చేస్తున్నావు, ఇన్ని కోట్లు సంపాదించినావంటే అక్కడ భూమి ఎంత విలువైందో నువ్వెంత మునగాని వీడు అర్థమైతేనే ఉంది. ఎందుకంటే నువ్వు 100 కోట్లు సంపాదించుడు, పేదోడు 1,00,000 రూపాయలు సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగానికి నువ్వు అర్హుడు అయినవు దీనికోసమా? ఎంబడే ఇలాంటి వాళ్ళను ప్రాథమిక విచారణ కావచ్చు, ఇతర విచారణలో తేలితే, నిజంగా వీళ్ళు దోషులని తేలితే వీళ్ళకు మళ్ళా ఆ జాబ్లో ఉండే అర్హత ఉండొద్దు, ఎంబడే డిస్మిస్ చేసి పాడేసేయాలి. వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్లు కూడా అన్నీ పనిచేసేయాలి. ఆ రకంగా ముందుకు సాగుతూనే ప్రభుత్వాలు ఇంకా ఎవరైనా ఇలాంటి పనులు చేయడానికి సిద్ధపడరు. ఇలా ఒక జాబ్ రావాలంటే పిల్లలు కోచింగ్ సెంటర్లలో ఇండ్లను వదిలేసి, ఊర్లను వదిలేసి, పండుగలు పోకుండా, పెళ్ళిళ్ళు చేసుకోకుండా చదువుతూ ఉంటే వచ్చిన గాడి కొడుకులకేమో ఇలాంటి పరిస్థితి. గిదా అక్రమంగా ఏం సంపాదిస్తారా? ఎమ్మడబెట్టుకోపోతారా? కట్టుకోపోతారా? ఎన్ని సంవత్సరాలు బతారా? ఏదో రోజుకో 5,000 ఖర్చు పెడతారా? 10,000 ఖర్చు పెడతారా? మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కుసుండి తినేంత ఆస్తులు సంపాదించి ఏం చేసుకుంటారా? ఓ రోగాలు, నొప్పులు వీటితోటి మీరు తింటారు.
పొద్దుగాల లేస్తే కన్నింగే వారమే, ఎట్లా సంపాదించాలి, ఏడ లూటీ చేయాలి, ఎవరిని బెదిరియాలి, గిదా బయటికి భారీ నీతులు చెప్పేది ఈ దందాలు. దొంగన కొడుకులు. విషయం ఏంటంటే ఇప్పుడు చాలా పేపర్లలో టీవీలలో అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారు, అక్రమాస్తి ఇన్ని వందల కోట్లు ఉంది, అక్రమంగా ఈయన ఏసీబీ ఇంట్లో సోదాలు చేస్తే ఇంత ఆస్తి బయటకు వచ్చింది, ఈ వార్తలే బయటకు వస్తాయి తప్ప ఆ పట్టుకున్న సొమ్మును ఏం చేస్తున్నారు, తర్వాత ఆయనకి ఏ శిక్ష వేస్తున్నారు, ఆయనకి ఏ శిక్ష ఇస్తున్నారు, తర్వాత అది కూడా ఇవ్వాలి కదా. పట్టుకుంటేవి పేపర్లకు ఇత్తివి అది అయిపోయాయి, మళ్ళీ ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇంతమందిని పట్టుకున్నారు. ఇప్పుడు డ్రగ్స్ కేసులు కూడా, డ్రగ్స్ కేసు పాజిటివ్, ఈయనే పలానా ప్రముఖ నాయకుడు, ప్రముఖ సినిమా హీరో హీరోయిన్ డ్రగ్స్ వచ్చింది, పట్టుకున్నారు, పాజిటివ్ వచ్చింది, తేలింది. తర్వాత ఏంది, వాళ్ళకి ఏ శిక్ష వేసిరు, ఏం ఫైన్ వేసిరు, ఏమైంది వాళ్ళ విషయం, ఆ కేసు ఎంత దూరం వచ్చింది, ఆ కేసు మళ్ళీ ఎందుకు కొట్టుడు పోతుంది. ఇప్పుడు పాజిటివ్ వచ్చిందని చెప్పేసి మీరే చెప్తారు, మళ్ళీ తర్వాత ఎందుకు ఆ కేసు కొట్టుడు పోతుంది, వాళ్ళకి వేసిన శిక్షలేంది, ఇప్పటిదాకా ఒక్కరికి ఈ పలానా కేసులో ఇలా శిక్ష పట్టదని చెప్పేసి ఒక్కరికి చెప్పురి. పట్టుకున్నాడు వారికే, తర్వాత నడిచేది తర్వాత నడుస్తుంది. ఇక వ్యవసాయం ఒక విజ్ఞానం, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యవసాయ కళాశాల నవోదయ పాఠశాల నిర్మాణాలకు శంకుస్థాపన. మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు, పాల్గొన్న మంత్రులు. కృష్ణా గోదావరిలో ఒక్కో చుక్కను వదులుకోం, తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మఠంపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. ఇప్పుడు కృష్ణా జలాల్లో ఇది ఏదైతే ఉందో ఇవి మేము మొత్తం వాళ్ళకే ఇస్తాము, ఇక వాళ్ళు దోసుకపోయినా మేము సపడే కూకుంటాము, మేము ఏం మాట్లాడము అని చెప్తారా? ఒక్క చీటి సుక్కను కాదు, వాళ్ళు తాగడానికి ఒక బుక్క కూడా పోయామని చెప్పుకోవడం వరకే ఇదంతా. అవి జరిగే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేసుకపోతూనే ఉంటారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అది ఇక గవర్నర్ దంపతులు అయితే లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నటువంటి ఈ మాటనైతే ఇక్కడ చెప్తా ఉన్నారు. మెడికల్ కన్వీనర్ కోటాకు ఎసరు, కోర్టు తీర్పు ముసుగులో పేద విద్యార్థులపై కొంత భారం. ఏబీ కేటగిరీల ఏకీకరణ పేరుతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల దందా. 60,000 నుంచి ఏకంగా 15 లక్షలకు పెంచే కుట్ర. ప్రశ్నించని పార్టీలు, రాజకీయ నేతల చేతుల్లోనే కాలేజీలు. ఫీజుల పెంపు లేకుండా చూడాలని హెల్త్ సెక్రటరీకి తల్లిదండ్రుల వినతి అంటూ ఒక వార్త నేసింది. ఇక రాష్ట్రంలో పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లను మంగళం పాడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో వచ్చిన కోర్టు తీర్పును ఆయా కాలేజీలు తమకు అనుకూలంగా మలుచుకొని ఏ కేటగిరీ కన్వీనర్, బి కేటగిరీ మేనేజ్మెంట్ సీట్లను ఇకపై ఒకటే కేటగిరీగా మార్చి పేద విద్యార్థులపై ఆర్థిక భారం మోపే ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, వైద్య సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోర్టు తీర్పుని వక్రీకరించి ఒక కాలేజీలో ఒక కోర్సుకు ఒకే ఫీజు ఉండాలని, అది ఆయా కళాశాలల ఖర్చుల ఆధారంగా నిర్ణయించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో అభిప్రాయపడింది. కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా అంటూ వేరువేరు ఫీజులు విధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. కాలేజీకి వచ్చే వాస్తవ ఖర్చులు ఏంటంటే ఏదైతే వైద్య విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు ఉన్నదో ఇది ఏకంగా పెంచాలని చూస్తున్నారు. ఈ పెంచే కార్యక్రమంలో ఎందుకు పెంచాలనుకుంటారు, దీని మీద రాజకీయ నేతలు ఎందుకు మాట్లాడరు, ఇతర విద్యా సంస్థలకు చెందినటువంటి వీళ్ళు ఎందుకు మాట్లాడరంటే ఇవన్నీ కాలేజీలని వాళ్ళే కదా. ఈరోజు ఉన్నటువంటి అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఇటుపోతే మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు, ఇతర ఏవైతే ఇంకా చాలా యూనివర్సిటీలు ఉన్నాయో ఇవన్నీ ఓన్లీ రాజకీయ నాయకులయ్యి, అలాగే ఈ రాజకీయ నాయకులకు పెట్టుబడిదారీగా వ్యవహరిస్తున్నటువంటి మరికొంతమంది లీడర్లు కావచ్చు, వీళ్ళ ఆధీనంలోనే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు స్కూల్లో అయినా ఏదైనా దాదాపుగా ఇవన్నిటికీ చైర్మన్లు ఎవరు? ఈ రాజకీయ నాయకులకు అండదండలతోటి చలామణి అవుతున్న వాళ్ళే. మరి వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు? వాళ్ళకి రావాల్సిన మాట వాళ్ళకి ముడుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి మొత్తానికైతే విద్యార్థుల తల్లిదండ్రులు,
అక్కడికి పోయి హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి వినతి పత్రాన్ని మాత్రం ఇచ్చారు. అది ఎంతవరకు వస్తుంది? కోర్టు ఎన్నిసార్లు తిట్టినా, చెంపల మీకేం కొట్టినా, మూతి మీకేం కొట్టినా, నెత్తి మీద కొట్టినా వాళ్ళకు పట్టనట్టుగానే ఉన్నది. కానీ కోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకొని అవసరమైతే ఆ విద్యా సంస్థలను కూడా కోర్టు పరిశీలించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. సరే, కేరళ తమిళనాడులో డబుల్ ఇంజన్ సర్కార్ పక్కా. డిఎంకే ప్రభుత్వం ఒక కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నది. శబరిమల కేసు నా గ్యారంటీ. ప్రధాని మోడీ కేరళ తమిళనాడులో పర్యటన. తిరువనంతపురంలో 3 అమృత్ భారత్ రైళ్ల ప్రారంభం. దక్షిణాదిలో ప్రధాని ప్రచారం షురు అంటూ ఒక వార్తను తెచ్చింది. ఇక కేరళ తమిళనాడు డబుల్ ఇంజన్ సర్కారే వస్తాయి, మా సర్కారే వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి పాలన సాధన అయితే లేదు, మేమే గొప్పగా పాలిస్తున్నాము. ఎందుకు ఈ గొప్పగా పాలిస్తున్నామంటే, అయ్యా మోడీ గారు, మీ ప్రభుత్వాన్ని, యూపీ గవర్నమెంట్ మీ ప్రభుత్వాన్ని యూపీలో ఒక బాలుడు ప్రశ్నించినందుకు ఏం చేసిరో మీకు తెలియదా? అంటే ఈరోజు ఆపరేషన్ కగార్ అని నిర్వహించి మీరు చేస్తున్నటువంటి మావోయిస్టు పదాన్నే ఉండకుండా చేస్తాం. ఇక ఎట్టి పరిస్థితుల్లో మార్చి 31 కల్లా మావోయిస్ట్ అనే ఒక పదమే బయటికి రావద్దు, అది లేకుండా చేస్తామని చెప్పినటువంటి అమిత్ షా గారు ఇక్కడ ఉండి ప్రజలే మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే తట్టుకోలేని మీ ప్రభుత్వాలు ఏం ప్రశ్నిస్తాయి? ఇక ఏం పరిపాలన కూడా సాగుతుంది? మీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధి విధానాలకు, అక్రమాలకు, ఇచ్చిన హామీలకు కట్టుబడలేని ప్రభుత్వాలను ప్రజలు ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నటువంటి మీ ప్రభుత్వాలు, మీ బీజేపీ సర్కారు ఉన్న ప్రభుత్వం గురించే మాట్లాడుతున్నా. మరి ఇక మీరు మావోయిస్టులను లొంగిపోండి, అది కాండి, ఇది కాండి అంటే ప్రశ్నించే పెద్ద గొంతుకై ఉన్నటువంటి ప్రశ్నల మాటలను వెల్లువెత్తి అంటే తూటాలుగా మలిచినటువంటి మావోయిస్టులు ఈరోజు లొంగిపోమ్మని చెప్తే, ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళు ప్రశ్నిస్తే, అంటే ప్రజలే ప్రశ్నిస్తే ఓర్చుకోలేకపోతుంది నీ ప్రభుత్వం. మరి మావోయిస్టులు మొత్తం లొంగిపోయి అదైపోతే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే ప్రశ్నించేటోని పైన కేసులు. ఇదా మీరు పద్ధతి మార్చుకోవాలి కదా? మీ పద్ధతి మారనంత వరకు ప్రజలు తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతులు, ప్రశ్నించే వేదికలు, ప్రశ్నించే ఛానల్స్ ఎప్పటికీ ఆగిపోవు. ఇక అక్కడ కేరళ తమిళనాడుకు సంబంధించి మన ఎవరు ఆ విజిల్ గుర్తు వచ్చిందంట. ఈ రకంగా మొత్తానికైతే ఒక వార్తనేసింది అక్కడ. రైట్, ఇరాన్ యుఎస్కు యుద్ధ నౌకలు. మేము ఆ దేశంపై ఓ కన్నేసి ఉంచాం. ఏం జరిగినా సిద్ధంగా ఉండేలా భారీగా బలగాలను అక్కడ మోహరించాం. వాటిని ఉపయోగించే అవసరం రాకుండా ఉండదని అనుకుంటున్నా అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. అదే ఇరాక్ ఇస్తున్నాడు కదా యుఎస్ యుద్ధ నౌకలు. WHO నుంచి అమెరికా ఎగ్జిట్. అధికారికంగా వైదొలిగిన అగ్రరాజ్యం. 260 మిలియన్ల బాకీ పడ్డ ట్రంప్ సర్కార్. ఎంబీబీఎస్ సీట్ కోసం కాలు నరుక్కున్న స్టూడెంటు. 7th పేజీ ఒకసారి. ఎంబీబీఎస్ సీట్ కోసం స్టూడెంట్ కాలు నరుక్కున్నట. విషయం ఏంటంటే ఈయన 2 సార్లు ఎంబీబీఎస్ కోసం ఎగ్జామ్ రాసిండంట, రాలేదంట. ఇక మరి ఎట్లయితే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అని చెప్పేసి ఓ ప్లాన్ చేసుకున్నాడు. ఏం ప్లాను? వికలాంగుల కోటాలోనన్నా ఎంబీబీఎస్ సీటు కొడదామని చెప్పేసి ఆయన కాలు ఆయనే నరుక్కున్నట, ఆయన చేతులన్నీ ఆయనే నరుక్కున్నట, ఆయన వీళ్ళు. ఇక ఇట్లనన్నా సీట్ వస్తుందేమో అని చెప్పేసి. ఇక విషయం ఏంది, డాక్టర్లు, పోలీసు వాళ్ళు అంత ఎంక్వైరీ చేశారు. లేదు సార్, నాది యాక్సిడెంట్లోనే పోయింది, నాకు వికలాంగుల కోటాల ఎంబీబీఎస్ సీటు కావాలి అని చెప్పేసి పోలీసు వాళ్ళకి చెప్పిరట, డాక్టర్లకు చెప్పిరట. ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి ఈయన గర్ల్ ఫ్రెండ్ను విచారించారట. ఈయన గర్ల్ ఫ్రెండ్ను విచారిస్తే లేదు మావాడు సీటు కోసమే నరుక్కున్నాడు, ఇదంతా కావాలని చేసిరా అంటే ఇప్పుడు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు సీటు పోయింది, కాళ్ళు పోయినాయి. ఇట్లా అవుతుంది. గీ పిచ్చేసాల కష్టపడి చదువుకోవాలి, కానీ గివే కష్టపడి చదువుకోవాలి, సీటు కొట్టాలి, కాళ్ళు నరుకుంటే ఏం చేస్తాడు? అది కాదు, ఏం చేస్తాడు మరి? ఇప్పుడు ఒక నిమిషము చదువుకున్నోనికి జాబ్ రాకపోయా, ఓకే, నోటిఫికేషన్లు వేయరా? చదువుకున్నోనికి జాబ్ రాదా, నోటిఫికేషన్లు వేయదా? అట్లో డ్రామా ఆడుతానన్నా అదో రకంగా వస్తుంది. అంటే
ఉన్నది ఉంచుకున్నది అన్ని పోయినట్టుగా ఇప్పుడు రేపు పొద్దుగల తన కాళ్ళ మీద తను నిలబడి పని చేసుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఎవరైనా ఇలాంటి అఘాయిత్యాలకు ఇలాంటి చోరు విధానాలకు పాల్పడొద్దు. ఎందుకు ఏదున్నా మనుండంగానే కొట్లాడాలి, ఆ రకంగానే ముందుకు సాగాలి. అంతేగాని ప్రాణాల మీద తెచ్చుకొని ఆత్మహత్య ప్రయత్నాలు లేకపోతే ఇంకోటి కార్యక్రమాలు చేసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ వెలుగు పత్రికను చూసుకున్నట్టయితే ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు వసంత పంచమి కిక్. ఒక్కరోజే 8,000 డాక్యుమెంట్లు. నాన్ అగ్రికల్చర్ 5,000 పైన, అగ్రికల్చర్ 2,700 దాకా, సగటుతో పోలిస్తే 2,000 రిజిస్ట్రేషన్లు అధికం. రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో 100% స్లాట్లు ఫుల్. స్లాట్ బుక్ చేసుకోవడం రిజిస్ట్రేషన్ కోసం ఏదైతే ఉందో అవి 100% ఫుల్ అయిపోయినాయంట. ఇక మరుసటి రోజుకు వాయిదా అన్నట్టుగా అదైతే ఫుల్ అయిపోయిందంట. సిటీలో పెరుగుతున్న గాలి నీటి కాలుష్యం, సిటీలో పెరుగుతున్న గాలి నీటి కాలుష్యం, పీల్చే గాలిలో విషవాయులే ఎక్కువ. పలు చోట్ల 170 to 300 వరకు IQI అంట. కంపు కొడుతున్న 100 చెరువులు, 90% చెరువుల్లో పడిపోయిన ఆక్సిజన్ లెవెల్స్. 2 ppm కన్నా తక్కువగా డిసాల్వ్డ్ ఆక్సిజన్. వాహనాలు, కన్స్ట్రక్షన్ ఫ్యాక్టరీల పొల్యూషన్, కెమికల్స్, వేస్ట్ మేనేజ్మెంట్ లోపమే కారణం అని చెప్పేసి హైదరాబాద్లో గాలి నీరు విషతుల్యం అవుతున్నాయి. ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం ఇప్పుడు కలుషితం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న వాహనాలు, కన్స్ట్రక్షన్స్ వల్ల వెలువడే దుమ్ము, పరిశ్రమల పొగతో గాలి నాణ్యత పడిపోతుండగా నీటి కాలుష్యం ఇదే తరహాలో పెరిగిపోతుంది. గ్రేటర్ పరిధిలోని 90% చెరువుల్లో ఆక్సిజన్ లెవెల్స్, డిసాల్వ్డ్ ఆక్సిజన్ అంటే ప్రమాదకర స్థాయికి పడిపోవడమే దీనికి కారణం అంటారు. నిజంగా చెప్పాలంటే ఏదైతే చెట్ల నుండి మనకు ఎట్లా ఆక్సిజన్ వస్తుందో చెరువులో ఉండే ఒక చెరువులో నుండి కూడా ఆక్సిజన్ వస్తుంది అని నిపుణులు చెప్తా ఉన్నారు. ఆ చెరువు కాలుష్యం అయితే ఆక్సిజన్ రావడము తగ్గుతుంది. అందుకోసం చెరువులను నీటి ఏవైతే చెరువులు నిండుగా ఉన్నటువంటి ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. కాలుష్యం చేయొద్దు. ఎందుకంటే మన ఊర్లలో ఇప్పుడు ఆ ఊరి మట్టుకంతా ఏం నీళ్ళు వస్తుంది? ఉప్పు నీళ్ళు వస్తుంది బోరేస్తే. ఎందుకు వస్తాయి అంటే ఆ పదార్థాలన్నీ, అంటే మనం రోజు రెగ్యులర్గా వాడే పదార్థాలన్నీ భూమిలోకి ఇంకుడిపోవడం వల్ల అక్కడ ఉన్న చోటల్లా బోర్లు వేస్తే ఉప్పు నీళ్ళు వస్తాయి. అదే ఊరికి బయట వేస్తే మంచి నీళ్ళు వస్తాయి. దీని రకంగానే చెరువులో నుంచి వచ్చే ఆక్సిజను కొరత చాలా ఏర్పడుతుంది. అందుకోసం చెరువులను కలుషితం చేయొద్దు అని చెప్పేసి ఒక మంచి వార్తనైతే వేసింది. నెక్స్ట్, గత నెల హైదరాబాద్లో నమోదైన AQI జూ పార్క్ 304, బొల్లారం 250, పాసమైలారం 210, సనత్ నగర్ 207, ఈక్రిసాట్ 203. ఇక ఈ రకంగా ఈ బొమ్మ ఉంది కదా, ఫ్యాక్టరీల నుంచి వెలువడేటువంటి ఒక కాలుష్యము అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. ఈ రకంగానే చెరువులు ఇట్లా అయిపోతున్నాయని అదొక చూపించే ప్రయత్నం చేశారు. మంచి వార్తనైతే వెలుగు పేపర్ బయటికి తీసుకొచ్చింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరయ్యేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్న కేటీఆర్ ఎలక్టోరల్ బాండ్ల కోసం బ్లాక్మెయిల్ చేశారా? ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఉన్నోళ్ళ నుంచి మీ పార్టీకి విరాళాలు ఎందుకు వచ్చాయి? 200కు పైగా ఫోన్ నంబర్లు చూపి కేటీఆర్పై సిట్ ప్రశ్నల వర్షం. దాదాపు 7 గంటల విచారణ. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాండ్లు సేకరించడం పైన ఆరా. సంధ్య, శ్రీధర్ రావును బ్లాక్మెయిల్ చేసినట్లు ఆధారాలు చూపిన సిట్ తనకు తెలియదని కేటీఆర్ చెప్పడంతో రాధాకిషన్ రావును పిలిపించి వివరాల సేకరణ. మునుగోడు బైపోల్స్ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన సెర్చ్ ఆపరేషన్ల పైన ఆరా. కేవలం కాంగ్రెస్, బీజేపీ నేతల డబ్బు మాత్రమే ఎందుకు పట్టుబడిందని ప్రశ్న. అయితే ఈ సిట్టు చాలా అంశాలపైన విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ అందులోనే ఉన్నటువంటి నిజ నిర్ధారణలు, నిజంగా వాటికి సంబంధించిన ఆధారాలన్నీ బయటపెట్టి వీళ్ళను లోపట వేసే కార్యక్రమం జరుగుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. నిజంగా ఇది ఏ విషయం, తప్ప ఒప్ప, అసలు చేసిరా చేయలేదా అనే విషయాలను ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే ఇంకా పబ్బం గడిచే, ఇంకా
ఇంకా ఓన్లీ వాదనలు ఆరోపణలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చర్లపల్లి తిరువనంతపురం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ. ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి బయలుదేరనున్న ట్రైను తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కీలక స్టేషన్లలో స్టాప్స్. దేశవ్యాప్తంగా అందుబాటులోకి 4 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు అంటూ ఒక వార్త నేసుకొచ్చింది. రైట్. ఇక ఇరాన్ వైపు యుద్ధ నౌకలు, అమెరికా యుద్ధ విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్తో పాటు గైడెడ్ మిసైల్తో కూడిన డెస్ట్రాయర్ నౌకలు ఇరాన్ దిశగా కదులుతున్నాయి. దీంతో ఇరాన్పై అమెరికా దాడికి సిద్ధమంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ మేనియా రిపబ్లిక్ డే రోజున ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్. నెలాఖరుల నుంచే నామినేషన్లు, ఫిబ్రవరి 15 లోపు ప్రక్రియ పూర్తి. రిజర్వేషన్ల ఖరారుతో మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద ఆశావాహుల క్యూ. ఫిబ్రవరి 1న అమెరికా నుంచి రానున్న సీఎం, ఆ వెంటనే జిల్లాల బాట ప్రచారంలో మంత్రులు, ఏర్పాట్లలో అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మేనియా మొదలైంది. పట్టణ పోరుకు రంగం సిద్ధం కావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో, ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, దానికి తగ్గట్టుగా నెలాఖరు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఫిబ్రవరి 15 తేదీలోపుగా పోలింగ్, కౌంటింగ్ సహా మొత్తం ఎన్నికల తంతును ముగించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం పక్కాగా ప్రణాళికను రూపొందించింది. ఒకవైపు అధికార యంత్రాన్ని ఎన్నికల నిర్వహణలో నిమగ్నం కాగా, మరోవైపు మంత్రుల నుంచి అప్పుడే ప్రచార పర్వం దిగడంతో మున్సిపల్ ఎన్నికల హీట్ మొదలైంది. ఇక ఈ రిపబ్లిక్ డే సంబంధించే విడుదలయ్యే అవకాశం ఉందంట షెడ్యూల్. తిరుపతి లడ్డూకు కల్తీ నెయ్యి కేసులో ఛార్జ్షీట్. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరాగా చేసిన కేసులో సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో 24 మందిని నిందితులుగా పేర్కొంది. మరో 12 మందికి సంబంధం ఉన్నట్టు కోర్టుకు అధికారులు తెలిపారు. ఇక తిరుపతిలో లడ్డు కల్తీ ఏదైతే ఆ పట్టి అంశం ఉన్నదో దాంట్లో ఛార్జ్షీటు దాఖలు చేసిందంట. రెండో టీ20లో భారత్ విన్. టీమిండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ చాలా రోజుల తర్వాత తన టీ20 మార్కును ఆటను చూపెట్టాడు. ఇషాన్ కిషాన్ 76 బ్యాట్ జులిపించాడు. శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఇండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై గ్రాండ్ విక్టరీని సాధించింది. ఇక ఇంకో వార్త ఏం తీసుకొచ్చిందంటే, నేను ఏ అక్రమాలకు పాల్పడలేదు, ఎంక్వైరీ రాజకీయ డ్రామా అంటున్నటువంటి కేటీఆర్. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. నేను సిట్ను ఎదురు ప్రశ్నలు అడిగినా డ్రగ్స్ తీసుకుంటానంటూ హీరోయిన్లతో లింకు పెడుతూ వార్తలు రాయిస్తున్నారని కామెంట్. ఇక మరి ఇక రాయించిన వాళ్ళలో చదివిన వాళ్ళలో ఏందో ఏం కథనో నీకే తెలవాలి సారు. కేటీఆర్ అరాచకాలు గుర్తుకు వస్తే రక్తం మరుగుతుందట. ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలున్నా ఎందుకు అరెస్టు చేయట్లేదు బండి సంజయ్. అసమర్థ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చున్నది. కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము ఈ సర్కారుకు లేదు. ముడుపులు దండుకునేందుకే విచారణను సాగదీస్తున్నారు. కనీసం సిట్ అధికారులకైనా స్వేచ్ఛనివ్వాలని వ్యాఖ్య. ఇక మీది కేంద్రంలో ఉన్నది. ఇక మీ లెక్కనే ప్రశ్నించిన ప్రతోన్ని యూపీలో వేసిరుగా పిల్లగాన్ని ప్రశ్నించిన ప్రతోన్ని జైలు వేయాలి, పట్టుకుపోయి ఆడ పెట్టాలి, మళ్ళీ వాడు ప్రశ్నించకుండా చూడాలి. ఇవన్నీ బంద్ చేసుకోవాలి బండి సంజయ్ గారు. అది మంచిది కాదు. ఓకే, ఏదో ప్రచారము, ఏదో రాజకీయము, ఏదో కథ ఎప్పటికి మీదే ఉండదు, ఎప్పటికి మీరే అది కాదు. రాష్ట్రాలలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు అలాంటి ప్రశ్నిస్తే ఇక ఓర్చుకోలేము, ఇక జైళ్ళ పాలు చేస్తాము అనే ఇలా దేశం రగులుతుంది. సిగ్గుపడండి, దేశం రగులుతుంది. మీరు చేస్తున్నటువంటి ఆ యూపీలో ఆ పిల్లగాని గురించి చేస్తున్నటువంటి, మీరు ఏదైతే ఆయన ప్రశ్నించినందుకు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దేశం రగులుతుంది. ఎక్కడ ఎంత రకంగా చూసినా ఆయన గురించి దాదాపుగా దేశం మొత్తంలో 50% పైనే సెర్చ్ చేస్తుంది. ఇది తెలుసుకోండి. ఫస్ట్ బ్లాక్మెయిల్ చేసి వాటాలు రాయించుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ను గత బీఆర్ఎస్ సర్కార్ వెపన్గా వాడింది. మహేష్ కుమార్ గౌడ్ ఎప్పుడే సారో
మనం సీఎం ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలలో అయ్యేది ఉందా? మళ్ళీ రేవంత్ గౌడే సీఎమా? చూడు ఒకసారి. మరి మళ్ళీ మన పార్టీ అధికారంలోకి రావాలంటే మన మహేష్ అనే చెప్తుంది ఏంటంటే మళ్ళీ మనది వచ్చేసారి అయితే బీసీ అవుతాడు, ఇప్పుడు రెడ్డిలకి ఛాన్స్ ఉంది అన్నట్టుగా చెప్తా ఉన్నాడు కదా. ఇక మరి మహేష్ అన్న పుణ్యమా? ఇక మరి పీసీసీ ఉన్నాడు కాబట్టి ఇక ఆయన ఒక 2 సంవత్సరాలు లేకపోతే ఆ బట్టి విక్రమార్క కన్నా 2 సంవత్సరాలు ఇస్తే మళ్ళీ మీరు నిజంగానే బీసీలకు ఇస్తారని నమ్ముతారు ప్రజలు, మీ కార్యకర్తలు కూడా సంతోషపడతారు, అలాగే ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కోసం ఎదురు తిరిగినటువంటి, అంటే తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ మీదకి ఎదురు తిరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అని ఒక అది అయితే ఉంది కదా. ఇప్పుడు కూడా మొదటిగా మేమే పీసీని సీఎం చేసినామని చెప్పేసి, లేకపోతే దళితుడిని సీఎం చేసినామని మీరే ప్రకటించుకోవాలంటే, ఆ గౌరవం మీకే దక్కాలన్నా, తెలంగాణ హిస్టరీలో మీరే మిగిలిపోవాలన్నా, ఎప్పటికీ మీ పేరు పూర్తి చిరస్థాయిలో నిలిచిపోవాలన్నా మీరు ఈ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల కాలాన్ని బీసీకో ఎస్సీకో ఆ ముఖ్యమంత్రి పదవిని, ఆ కుర్చీని ఇచ్చే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ మాటలు 100% నమ్ముతారు జనాలు. ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఇక అంతకు మించి మీరు ఏం చేసినా అవుతుంది. సొంత పార్టీ నేతలను కూడా వదిలిపెట్టట్లేదు. చెల్లె ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ జవాబు ఇవ్వలేదు. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ను ఎందుకు విచారించట్లేదు? కేంద్ర మంత్రులు సంజయ్, కిషన్ రెడ్డి స్పందించాలని డిమాండ్. నువ్వు ఇట్లా పోయి ఆడ చూసినావా? చెల్లె ఫోన్ ట్యాపింగు, కేటీఆర్ జవాబు ఇవ్వలేదు అంటే వాళ్ళు అడిగిరని నీకు తెలుసా? అది కాదు కదా. అంటే నువ్వు చెప్పే మాట ఎట్లుందంటే, నేను కూడా పక్క పంటే కూర్చున్నా, ఇక వాళ్ళను ఇవి అడుగుమని చెప్పినా వాళ్ళు అడిగితే కూడా ఈయన జవాబు సమాధానం ఇవ్వలేదు అని చెప్పుకుంటూ వస్తున్నట్టుంది ఈ వార్త. ఇంకా ఎడిట్ ఆప్షన్ చుట్టే ఎంక్వైరీ, జనగామలో బయటపడ్డ అక్రమ చలాన్ల వ్యవహారంతో కదులుతున్న డొంక. ధరణి బ్యాంక్ ఎండులోనూ నెంబర్ల ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానాలు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును టెర్రరిస్ట్ సంస్థలో ఎవరైనా దారి మళ్లించారా? ధరణి సాఫ్ట్వేర్లో బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ కోడింగ్లో కేటగిరీని మార్చడం ద్వారా చేతివాట ప్రదర్శించారా అనే కోణంలో ప్రభుత్వం నియమించిన హై లెవెల్ కమిటీ దర్యాప్తు చేస్తున్నది. ధరణికి వచ్చినప్పటి నుంచి అసలు ఎంత చలాన్ జనరేట్ చేశారు, క్షేత్రస్థాయిలో రైతులు ఎంత కట్టారు, ఆన్లైన్ రికార్డుల్లో ఎంత చూపించారు, కేటగిరీ ల్యాండ్ వాల్యూ ఏమైనా మార్చారా అన్న అంశాలపై లోతుగా విచారణ జరుగుతున్నది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యత చేపట్టిన టెర్రరిస్ట్ సంస్థ కార్యకలాపాలపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్థం కాని సాంకేతికతను అడ్డుపెట్టుకొని బ్యాంక్ ఎండ్లో డెవలపర్స్ సాయంతో కోడింగ్ను నెంబర్స్ ఏమైనా ట్యాంపరింగ్ చేశారా అనే కోణంలో విచారణ వేగవంతమైంది. సాధారణ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా జరగాల్సిన లెక్కలు వాస్తవంగా జరిగిన లావాదేవీలను పొంతన ఉందా లేదా అనే వెరిఫై చేస్తున్నారు. కేవలం టెక్నికల్ గ్లిక్ పేరుతో సరిపెట్టుకోకుండా ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన డిజిటల్ దోపిడీ అనే దిశగా ఎంక్వైరీ సాగుతుంది. రైతుల నుంచి వసూలు సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరకుండా మధ్యలోనే మాయమైందా, కోడింగ్ దశలో సంఖ్యలను తారుమారు చేసి నిధులు దారి మళ్లించారా అని హై లెవెల్ కమిటీ ఆరా తీస్తున్నది. ఇక మొన్న జనగామకు సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ ఉంది, దాంట్లో ఆప్షన్ ఉండడం వల్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ఆరోపణలపై ఆధారం ఇవ్వండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను సజ్జనార్ నోటీసులు. 2 రోజుల్లో స్పందించకపోతే క్రిమినల్ కేసు పెడతామని వార్నింగ్ కూడా ఇచ్చిందంట సజ్జనార్ గారు. అదే ఖమ్మంలో మిర్చి రేట్లపై నమ్మించి మోసం, రేటు భారీగా పెరిగినట్టు మీడియాలో వ్యాపారుల ప్రచారం. మార్కెట్కు పంట తీసుకురాగానే ఒక్కసారిగా 1100 తగ్గింపు. జెండా పాట 20,100 పెట్టి 17,000కు మించి కొనడం లేదని రైతుల ఆరోపణ. 3 గంటల పాటు మార్కెట్లో ఆందోళన. అయితే మొన్న కూడా మనం భారీగా మంచిగా రైతుకు మంచి గిట్టుబాటు ధర వచ్చింది, మంచి మద్దతు ధర వలికింది, భారీ రేట్లు అనే వార్తలు రాసినటువంటిది అది పేడు వార్తన అయింది. మరి ఈరోజు వీళ్ళు ఏం చెప్తారు? 17,000 రూపాయలకు మించి కొనడం లేదు అని చెప్తారు రైతులు. సరే, టెక్స్టైల్ షట్ డౌన్, ఫ్యాక్టరీలు ముడతపడుతున్నాయి. అమెరికా టారిఫ్లతో ఈ రంగం దెబ్బతిన్నది. ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని ఫైర్. ఎందుకంటే రాబోయే రోజుల్లో కాబోయే ప్రధానమంత్రి అయితారని అనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు టెక్స్టైల్స్కి సంబంధించి ఇది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడిన అంశము. ఈ అంశంలో ప్రధాని మోడీ అసలు సప్పుడు ఎత్తలేడు అనే మాటను చెప్పిండు. మరి రాహుల్ గాంధీ మరి ప్రధానమంత్రి అయినాక ఏ రకంగా పట్టించుకుంటాడు? మరి ఇన్ని రోజులు ఈ 10-15 సంవత్సరాల క్రితం వీళ్ళదే మొత్తం నడిచింది కదా, మరి వీళ్ళు ఏ రకంగా చేసిర్రు ఏంది? ఇక వాళ్ళే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మొత్తానికైతే బట్టలు చూపిస్తూ టెక్స్టైల్ అయితే షట్ డౌన్ అయింది అని చెప్తా ఉన్నాడు.
ఇక నెక్స్ట్ ఇంకోటి నమస్తే. నమస్తే తెలంగాణ అంత నమస్తే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఏమంటుండు సారు? కేటీఆర్ ఎంక్వైరీ సిట్ ఉక్కిరి బిక్కిరి. కేటీఆర్ ప్రశ్నలతో నీళ్లు నమిలిన అధికారులు. బీఆర్ఎస్ నేతల సొంత మంత్రుల ఫోన్లను రేవంత్ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేయడం లేదా అంటే వీళ్ళు చేసిరు అన్నట్టే, అంతేగా. వ్యక్తిత్వ హననానికి పాల్పడటం మీ ఉద్దేశమా? టీవీ సీరియల్లా ఎన్నాళ్ళు విచారణ జరుపుతారు? మాకిచ్చిన వాళ్ళే కాంగ్రెస్ బీజేపీ టీడీపీలకు ఎలక్టరల్ బాండ్లు ఇచ్చిండ్రు వారి సంగతి ఏంది? మాకిచ్చిన వాళ్ళే కాంగ్రెస్ బీజేపీ టీడీపీలకు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిండ్రు వారి సంగతి ఏంది? ఆ పార్టీల వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టేనా? సిట్ అధికారులను సూటిగా ప్రశ్నించిన కేటీఆర్. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదన్న అధికారులు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బాధ్యులు ఎవరని ఆరా. డొల్లా కేసు అని తెలిసిన ట్యాపింగ్ తీగలాగేందుకు ఆపసోపాలు పడుతున్న సిట్టు అధికారులకు శుక్రవారం 7 గంటల పాటు సాగిన కేటీఆర్ విచారణ కొరుకుడు పడని అంశంగా మిగిలింది. సాధారణంగా అడిగే డాక్యుమెంటెడ్ ప్రశ్నలకు అదనంగా కేటీఆర్ విచారణాధికారులను రివర్స్లో ప్రశ్నలు అడగడం కొసమెరుపు. 2 ఏళ్లుగా లీకులతో ప్రభుత్వం రాతలతో దాన్ని వందిమా గద మీడియా తన వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతుండడాన్ని సరైన వేదిక చూసుకొని కేటీఆర్ సూటిగా అడిగేశారు. విచారణాధికారులను వరుసపెట్టి ప్రశ్నలతో కడిగేశారు. మంత్రుల బీఆర్ఎస్ నేతల ఫోన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేయడం సహా పలు అంశాలపై కేటీఆర్ నిలదీతతో సిట్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. సమాధానం చెప్పలేమని తడబాటుతో తమకు సంబంధం లేదంటూ దాటేశారు. ఏమన్నా సారు కొంచెమన్నా ఈ పేపర్ రాసినోడు ఓడో కానీ అర్థమయ్యే విధంగానో లేకపోతే అసలు ఏమన్నా అర్థం కేటీఆరే పోయాట వాళ్ళని రివర్స్ అడిగిండట. ఏమని అసలు నా మీద ఎందుకు ఇట్లా చేస్తారు? అసలు మీ మాకు ఇచ్చినటువంటి వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి టీడీపీలోకి ఇచ్చారు కదా, మరి అట్లా ఇస్తే అసలు అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మేము అదైనట్టేనా? మొత్తం వాళ్ళనే కడిగి సబ్బు పెట్టి కడిగి తాను చేపించి అవన్నీ చేసినట్టుగా ఈ పేపర్ అయితే రాసుకొచ్చి ఏం చేస్తాం సబ్బడ మంచి మంచోళ్ళకి వస్తుంది కదా సారు. నువ్వైతావు అనుకుంటే సీఎం ఆయనతో ఈయనయే. డైవర్షన్ల డ్రామా, లీగులకు హంగామా, అసమర్థ రేవంత్ సర్కారుకు తెలిసినవి అవే. వైఫల్యాలను దాచేందుకు రోజుకో కట్టు కదా. సింగరేణి స్కామ్ డైవర్షన్కే సిట్ విచారణ. 2 ఏండ్లుగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నా పరువుకు కలిగిన నష్టానికి బాధ్యులు ఎవరు? దీనిపై ప్రాణం పోయేదాకా కొట్లాడతా. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని లీకులు మీరే ఇస్తారు, అవన్నీ అబద్ధాలని మీరే రాస్తారు. మీడియా సమావేశంలో కేటీఆర్ భావోద్వేగం. ఎందుకంటే ఏ వ్యక్తికైనా పూర్తి ఆధారాలు లేనిది ఒక మహిళతో ఒక పరిచయాన్ని అంటగట్టడము అది 100% తప్పు. మీ మనసులకు మీకు ఎంతో కొంత ఆనందాన్ని కలిగిన సదరు వ్యక్తులకు వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ ఇమేజ్ వాళ్ళకు ఉంటుంది. ఈ పరిస్థితిలో మాత్రం 100% ఈ మాటకు ఏకీభవించాల్సిందే. కేటీఆర్ అయినా ఇంకోరైనా ఉమ్మే జక్కే ఎల్లే మల్లె పుల్లే ఎవ్వరికైనా సరే వ్యక్తిగత విషయాల్లో ప్రజానాయకుల విషయాల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రచారం చేస్తే వాడిని పూర్తి స్థాయిలో కఠినంగా శిక్షించాలని అందరం కోరుకుంటున్నాము. మీకు అలాంటిది ఏమన్నా జరిగి ఉంటే, మీ పైన అసత్య ప్రచారాలు ఏమైనా జరిగి ఉంటే మీరు ఈ సమాజం ముందు అందరికీ తెలిసేలా ఒక మంచి కార్యక్రమం చేసి దానిలో మీరు ముందుకు సాగాలి. బామ్మర్ది గుట్టు తవ్వుతున్న బట్టి రేవంత్తో ఇక తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయం. ఈయనకు చెప్పినట్టే రాస్తారు. సింగరేణి మాజీ సీఎండీతో రోజంతా రాస్తే చర్చలు. సాయంత్రానికి ఫైళ్లు పట్టుకొని వచ్చిన తాజా సీఎండీ అధికారిక షెడ్యూల్ రద్దు చేసుకొని మరీ మంతనాలు. సింగరేణి సెగలతో వేడెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు. తనను అవినీతిపరునిగా జనం ముందు నిలబెట్టిన ముఖ్య నేత మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కసితో ఉన్నారా? నైని బొగ్గుల గనుల టెండర్ల ప్రారంభం కాకపోతే అవినీతి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. మనం లైవ్ లో ఉన్నాం సార్, మార్నింగ్ న్యూస్ లో ఉన్నాం. లేదు మధు, నేను కొంచెం మీటింగ్ లో ఉన్నా మధు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, క్యారియన్. ఓకే సార్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ. సో ఆర్ఎస్ ప్రవీణ్ గారితో మాట్లాడదాం అనుకున్నాం నిన్న జరిగిన సజ్జనార్ అంశం పైన. సారు బిజీగా ఉన్నారంట. ఓకే, ఏం చదువునే అది జనగామలో కాంగ్రెస్ గుండాయిజం. మన జనగామ మన ముత్తిరెడ్డి చేసిందే అదా అంటే గుండాయిజమా? వాళ్ళ బిడ్డనే చెప్పే, వాళ్ళ బిడ్డనే ముత్తిరెడ్డి వాళ్ళ బిడ్డ. అప్పుడు ముత్తిరెడ్డి మన పార్టీ కదా, మన పార్టీ ఎమ్మెల్యేనే కదా. ఆయన చేసింది హుందాతనమా? ఈయన గుండాయిజం చెప్తే ఏమో వీళ్ళు ఎవరో ఏమైందమ్మా. బాగా చదువుకో బిడ్డ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద మనసు, దివంగత పార్టీ నేత కుటుంబానికి అండ, సుకీర్తన, మెడిసిన్ చదువు కోసం సాయం. ఇలాంటి సాయం కేసీఆర్ విషయంలో తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో ఎవడేమన్నా ఏమనకపోయినా కేసీఆర్ అనేటోడు చిరస్థాయిలో నిలిచిపోతాడు. ఎందుకు అనంటే ఆయన కమిట్మెంటు, ఆయన చేసే కథ. ఇక పక్కపోయింటో ఇంకోటో ఆడోడీడోడు మోపై ఏదో చిల్లర దందానో ఇంకోటో చేస్తుండొచ్చు. ఆయనకు తెలుసు కేసీఆర్కు, ఎందుకంటే పావు షేరు తింటాడు, పావు షేరు తాగుతాడు. అంతకు మించి ఆయన ప్రజల నుంచి దోసుకోవాల్సింది ఏం లేదు. దోసుకోవాల్సి వస్తే అది ఓన్లీ ప్రజల మనస్సులు దోసుకోవడము, ప్రజల ప్రేమానురాగాలు మోసుకోవడమే ఉంటుంది. ఆయన నిజంగా చెప్తున్నా మంచి వ్యక్తి. కాకపోతే ఆయన మన తెలంగాణ యాస భాష పైన ఒక పట్టున్నటువంటి గొప్ప లీడరు, భారతదేశం గర్వించదగినటువంటి ఒక మంచి పోరాట యోధుడు అని చెప్పుకోవచ్చు. ఉద్యమాలు చేయట్ల మంచి సిద్ధహస్తుడు. ఎంతటి వారినైనా తన వాగ్దాటితోటి ఎదిరించే చతురత కలిగినటువంటి స్వభావుడు కేసీఆర్ గారు. ఆయన ఏం ఎంబడ పెట్టుకొని పోడు. తెలంగాణ ప్రజలకు ఇక ఆయన పక్కపంటున్న వాళ్ళు ఏమన్నా చిన్న చితక ఏమైనా పదో పరక గుంజుకొని ఆయనను బదనాం చేసే కార్యక్రమం తప్పితే ఆయన ఎదగాలి, డబ్బు సంపాదించాలి, ఏదో చేయాలి అని అంటే తాను ఎమ్మెల్యే స్థాయి నుంచే మొదలు పెడుతుండే కదా. వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు పక్కపంటున్న వాళ్ళు చెప్తలేరా కేసీఆర్ అలాంటి వాడు కాదు. కాకపోతే ఆయన పక్కపొంటి రాక్షసులుగా చేరినటువంటి వాళ్ళ వల్లనే ఇదంతా జరిగింది. కొంత అహంకార స్వభావి. ఏదేమైనా ఇక నాకే జర పదవి ఉండాలి, నేనే హైట్లో కూర్చోవాలి, నా ముంగట అందరు కింద కూర్చోవాలనే ఒక స్వభావం అయితే, ఎందుకంటే విలమదొర కదా, ఆ మాత్రం ఉంటుంది. ఆ రకంగా ఈ ప్రజాపాలన వచ్చే దిశగా మారింది. ఎందుకంటే ఆ అహంకారం అంతా నెత్తిమీదకి ఎక్కిపోయింది. ఆయన ఒక్కడికే అని కాదు, చుట్టుపక్కల పంటోళ్లకు. లాస్ట్కు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పాలించినటువంటి సర్పంచ్లకు కూడా అదే రకంగా ఉండే. అందుకోసము ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. ఇక మునుమందు కేసీఆర్ లోటు తెలుస్తుంది అనుకుంటా చాలామంది చెప్తా ఉన్నారు. సరే సారు, ఈ కరపత్రాన్ని అయితే జర మార్చే ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే ప్రజలకు అర్థమైన రీతిలో జర అజ్జయ్యి. ఇలా మనము పెద్ద మాట్లాడాల్సింది కూడా ఏం లేదు. అందులో ఏమన్నా అంటే ఇదంటావు అదంటావు, ఇంకేం చదువుతుంది. రైట్, ఓకే చెప్పండి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్లోని వార్తా పత్రికల్లో వచ్చినటువంటి అంశాలు. ఇక రేపటి నుండి మనం క్యూ న్యూస్లో లైవ్ ప్రోగ్రాంలో కలుసుకుందాం. ఎప్పటికప్పుడు మీ యొక్క విషయాలను, మీరు చేస్తున్నటువంటి మంచి పనులను, మీకు అంటే సమాజానికి కలుగుతున్నటువంటి చెడు కార్యక్రమాలు, చెడు పనులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా క్యూ న్యూస్కు చేరవేయండి. మీ పక్షాన క్యూ న్యూస్ ఎప్పుడు ప్రశ్నించే గొంతుకగానే ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ మీ పరిష్కార మార్గ దిశగా ప్రభుత్వాల వైపు, అధికారుల వైపు తీసుకువెళ్ళి మీకు మంచి మేలు చేసే విధంగానే క్యూ న్యూస్ ఎప్పటికీ పాటుపడుతుంది. అందులో భాగంగా మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ విషయాన్ని మరింత మందికి చేరవేయండి. ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది క్యూ న్యూస్. నేను మీ చందు. థ్యాంక్ యూ.